ఇప్పుడు మహర్షి గారు ఇంకా చివరిగా ఏం చెప్తున్నారంటే, ఈ ఆలోచనలు గురించి కదా అసలు మన క్లాస్ ఈరోజు. ఆలోచనలు ఇక్కడ ముద్రలల్లే పడుతున్నాయి, లేచి వ్యాపించి పైకి వస్తున్నాయి. అవి మంచి ఆలోచనలు ఉంటాయి, చెడ్డ ఆలోచనలు ఉంటాయి. మనం మంచివే అట్టే పెట్టుకుని చెడ్డవి తొలగించుకోవాలి అని దానికి ఒక ట్రైనింగ్ మెథడ్ చెప్తున్నారు. ట్రైనింగ్ మెథడ్ చెప్పే ముందు ఒక చిన్న కార్యక్రమం చెప్తారు. అదేంటంటే, అసలు ఆలోచనలు ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ ముద్రలే పడతాయి అని సంగతి చెప్తారు. ఆల్రెడీ చెప్పారు ఎక్కడ ముద్రలు పడతాయో. ఎలా వస్తాయి అంటే, పరిణామ క్రమంలో జంతువులే కాకుండా ఇప్పుడు ఈ మానవుడిగా నేనున్నానంటే నా ముందు కొన్ని తరాల మానవులు ఉన్నారు. మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, ఇంకా ముందు వాళ్ళు వాళ్ళందరిలో ఉన్నటువంటి ఆలోచనలు, పనులు, కార్యక్రమాల తాలూకు ముద్రలన్నీ కూడా మన జీవధాతు కేంద్రంలో మనం తల్లి గర్భంలో ఉండగానే మనలో సంచిత కర్మలల్లే ముద్రలై వచ్చాయి. ఆ పనులు, ఆ ఆలోచనలు, ఆ కార్యక్రమాలు అన్నీ మనలో ఉండబట్టి అవి జీవధాతు కేంద్రంలో ముద్రలల్లే ఉండి అవే లేచి పైకి వచ్చి మన లక్షణాలుగా మనం అనుభవించాల్సిన కార్యాలుగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా జీవధాతు కేంద్రంలో ఉన్న ఆలోచనలు మనకు ఆలోచనలు రావడానికి 6 రూట్స్ చెప్తున్నారనమాట. ఆ 6లో మొదటిది ఏంటంటే, అండర్ ద ఫోర్స్ ఆఫ్ నీడ్ అంటే అవసరాన్ని బట్టి ఒక ఆలోచన వస్తుంది. మనకున్న అవసరాన్ని బట్టి ఒక ఆలోచన వస్తుంది, వెంటనే అది ఆచరణయోగ్యంగా మారిపోతుంది. అండర్ ద ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్, అలవాటుని బట్టి. ఇప్పుడు ఇందాక అండర్ ద ఫోర్స్ ఆఫ్ నీడ్ అనే దానికి ఉదాహరణ ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్న ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి అన్న ఫోర్స్ ఉంటుంది కదా, అది అవసరం, అది నీడ్ అనమాట. నీడ్ అంటే అవసరం. ఆహారం తీసుకుంటాం, సరే అది అయిపోయింది. అండర్ ద ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్, ఆ ఆహారం తీసుకోవడం అన్నది మంచి ఆహారమా చెడ్డ ఆహారం అన్నది ఆ రీసెర్చ్, ఆ పెయిన్ అవన్నీ కూడా ప్రింట్ అయిపోతున్నాయి లోపల వెళ్ళి. రెండోది అండర్ ద ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్స్, అలవాటు ప్రకారం వచ్చే ఆలోచన, ఇది ప్రింట్ అయిపోతుంది. అలవాటు ప్రకారం వచ్చే ఆలోచన ఏంటంటే, మధ్యాహ్నం 1 గంట అయింది, ఇది లంచ్ టైం. రాత్రి 7 అయింది, ఇది డిన్నర్ టైం. ఆకలి లేకపోయినా కూడా లంచ్ టైంకి డిన్నర్ టైంకి అన్నం తినాలి అనే ఒక ఆలోచన రావడం అన్నది అలవాటు ప్రకారం వస్తుంది అనమాట. రోజు ఆ టైంకి తింటాం కాబట్టి ఆకలి లేకపోయినా అప్పుడు భోజనం చేయడం అన్నది అలవాటు వల్ల వచ్చే ఆలోచన అది. అప్పుడు ఏం చేస్తాము, 1 గంట అవగానే ఆకలి లేకపోయినా భోజనానికి కూర్చుంటాం. కాబట్టి అండర్ ద ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ అంటే అలవాటు వలన వచ్చే ఆలోచన ఆచరణలో పెట్టేస్తాం, అది ఒక ఆలోచన. ఇది కూడా ప్రింట్ అయిపోతుంది వెళ్ళక్కడ. తర్వాత అండర్ ద ఫోర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల యొక్క ఎఫెక్ట్ వలన మనకి ఆలోచన వస్తుంది. ఈ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే, ఒక గ్రూప్లో కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాం అనుకోండి, లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ మెడిటేషన్ చేస్తున్నారు. అప్పుడు కొత్త వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చి ఏం చేస్తారంటే జాయిన్ అవుతారు, జాయిన్ అయ్యి కూర్చుంటారు. ఈ చుట్టూ మన ధ్యానం చేస్తుంటే ఏర్పడుతున్నటువంటి అక్కడ చక్కటి తరంగాలన్నీ కూడా ఆ కొత్తగా వచ్చి కూర్చున్న వాళ్ళ యొక్క బ్రెయిన్లో ప్రవేశిస్తాయి. ఆ ఫోర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఆ వాతావరణంలో ఉన్న గొప్పతనంతో ప్రవేశిస్తాయి. ఈ ఎన్విరాన్మెంట్ ప్రకారం అందులో ప్రవేశించిన తర్వాత వెంటనే ఏమవుతుంది, వాళ్ళకు కూడా ధ్యానం నేర్చుకోవాలని, దీక్షలు తీసుకోవాలని, ప్రాక్టీస్ చేయాలని అనే ఒక కోరిక కలుగుతుంది, ఆలోచన వస్తుంది. తర్వాత వాళ్ళు సరైన గురువుని చూసుకుని దీక్షలు తీసుకుని అందులో ప్రొసీడ్ అవుతారు. కాబట్టి వాతావరణం వల్ల, అలాగే సిగరెట్ కాల్చే వాళ్ళు ఉంటారు. గ్రూప్లో చాలామంది సిగరెట్ కాలుస్తుంటే కొత్తగా సిగరెట్ అలవాటు లేని వాళ్ళు కూడా ఆ వాతావరణంలో ఉన్న స్మెల్కి దానికి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు కూడా ఆ సిగరెట్ కాల్చాలనే ఆలోచన వచ్చి దాన్ని ఆచరిస్తారు. అది ఆచరణలోకి వచ్చేస్తుంది. ఈరోజు సరదాకి పక్కవాడు తాగమని ఎంకరేజ్ చేసి సిగరెట్ ఇస్తాడు, అది మొదటి సిగరెట్ వాడిచ్చిందే, స్నేహితుడు ఇచ్చిందే. అక్కడి నుంచి అది అలవాటు అయిపోయి వాళ్ళు డైలీ ఆ స్మోకింగ్కి వెళ్ళిపోతారనమాట. ఇట్లా ఎన్విరాన్మెంట్ వల్ల అటు మంచి జరుగుతుంది, మెడిటేషన్స్ నేర్చుకోవచ్చు, ఇట్లా చెడు కూడా జరుగుతుంది. అండర్ ద ఫోర్స్ ఆఫ్ అదర్స్, ఈ మిగతా వాళ్ళ ఆలోచనల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. అదర్స్ అంటే మిగతా వాళ్ళ ఆలోచన ప్రభావం మన మీద పడడానికి అప్పుడు మనకి వాళ్ళ ఆలోచన వచ్చి మనలో ప్రవేశిస్తుంది. మన మైండ్ పవర్ కొంచెం బలహీనంగా ఉండి ఆలోచిస్తున్న వాడి మైండ్ పవర్ ఎక్కువ ఉందనుకోండి,
అది వచ్చి బలహీనమైన మైండ్లోకి వచ్చి ప్రవేశిస్తుంది. దానికి ఉదాహరణ చెప్తున్నారు. ఇట్లే ఒక వ్యక్తి అలా మార్కెట్కి వెళ్తున్నట్ట. ఆ మార్కెట్లో మామిడి పండ్లు అమ్మే ఒక వ్యాపారి ఉంటాడు. అతని దగ్గర ఇంకా చివరికి వచ్చేసిన పళ్ళు కొద్దిగానే ఉంటాయి. ఎట్లాగోట్లా ఈ పళ్ళని సాయంత్రంలోపు నేను అమ్మేయాలి అని ఆలోచన వస్తుంది అతనికి వస్తుంది. ఒక వ్యక్తి ఇట్లా మార్కెట్కుండా వెళుతున్నాడు. ఈయన మార్కెట్కి వెళ్ళి ఈయన ముఖం చూసి, ఓహో ఈయన కొంటాడులే ఈ మామిడి పళ్ళు నా దగ్గర అని గట్టిగా అనౌన్స్ చేస్తాడు. డజను 20 రూపాయలు చొప్పున నేను పొద్దున్న నుంచి అమ్ముతున్నవి, ఇప్పుడు చివరికి వచ్చేసిన తర్వాత నేను ఈ పళ్ళని 5 రూపాయలకి అమ్ముతున్నాను, మీరు కొనండి అని ఆలోచిస్తాడు. కొంటాడితను అని ఆలోచిస్తాడు. కొంటాడితను అన్న ఆలోచన ఈ మార్గ మధ్యంలో వెళుతున్న వ్యక్తి యొక్క బ్రెయిన్లో ప్రవేశిస్తుంది, ఆకర్షిస్తుంది అది ఆలోచన. ఈ ఆలోచన వల్ల ఏం చేస్తాడు, ఇతను వెంటనే వెళ్ళి ఆ పళ్ళు కొంటాడు. కొని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ అదర్ పర్సన్ అనబడే మ్యాంగో వెండర్ యొక్క ఆలోచన మన మనోవేగ తరంగాల్లో ప్రవేశించి బ్రెయిన్లోకి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక ఈ మనోవేగ తరంగాలు మారుతాయి. అయితే అతని అనౌన్స్మెంటు అతని ఆలోచనకు పవర్ తగ్గిపోయింది. తగ్గినప్పుడు ఏమవుతుంది, ఇతను మామూలు మనోవేగ తరంగాల్లోకి వచ్చినప్పుడు ఈ పళ్ళు నేను ఎందుకు కొన్నాను, అనవసరం కదా, ఇంట్లో కుటుంబమా లేదు, వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు, నేనా డయాబెటిక్ తీపి తినకూడదు, రిఫ్రిజిరేటర్లో ఇప్పటికే 4-5 ఉన్నాయి, ఇవన్నీ కలిసి పాడైపోవడమే కదా, నేను ఇవి ఎందుకు కొన్నాను, కొనకుండా ఉంటే బాగుండేది అని ఆలోచిస్తుంది. ఇదేంటంటే అండర్ ద ఫోర్స్ ఆఫ్ ది అదర్ పర్సన్ ఆలోచన మనలో ప్రవేశించి ఊరుకుందా ఆచరణలోకి తీసుకొచ్చేస్తుంది. ప్రతిదీ అంతే, అలవాటు ప్రకారం వచ్చే ఆలోచన ఆచరణలో వచ్చేస్తుంది, అవసరం ప్రకారం వచ్చే ఆలోచన వచ్చేస్తుంది, వచ్చి ఊరుకోదు, మనం ఆచరిస్తాము. ఆచరించినవన్నీ వెళ్ళి మళ్ళీ జెనెటిక్ సెంటర్లో ముద్రలే పడతాయి. ఆ ముద్రలు మళ్ళీ ఇంకోసారి లేచి పైకి వచ్చి మన చేత అవే పనులు మళ్ళీ చేయిస్తాయి. మనం చేయిస్తున్న పనుల తాలూకు ముద్రలు మళ్ళీ వెళ్ళి జెనెటిక్ సెంటర్లో పడతాయి. ఆ పడిన ముద్రలతో పైకి లేచి వచ్చి మళ్ళీ అవే పనులు రిపీటెడ్గా చేయిస్తాయి, అవే ఆలోచనలు వస్తాయి. ఇట్లా బ్రతుకంతా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వచ్చిన ఆలోచనలు ముద్రై మళ్ళీ బ్రతుకంతా ఈ ఆలోచనలు అనేక రకాలు వచ్చి మనని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట. అండర్ ద ఫోర్స్ ఆఫ్ హెరిడిటరీ అంటే వారసత్వం ప్రకారం కొన్ని ఆలోచనలు వస్తాయి. వారసత్వం అంటే మన తల్లిదండ్రులు కానీ మన తాత ముత్తాతలు కానీ వాళ్ళకి ఒక మంచి అలవాటు ఉండొచ్చు, చెడు అలవాటు ఉండొచ్చు. వాళ్ళకి ఆల్కహాల్ తాగే అలవాటు ఉండి అని ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ మహర్షి గారు మనకి. వాళ్ళ ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే ఇప్పుడు ఈ పర్సన్ చాలా జెంటిల్ మ్యాన్, ఇతనికి ఇట్లా దురలవాట్లు ఏమీ లేవు. కానీ ఏమవుతుంది, పెరిగి పెద్దవాడే ఒక వయసు వచ్చేసరికి ఇతను తల్లి గర్భంలో ఉండగానే ఆ తల్లిదండ్రుల తాలూకు తాత ముత్తాతల తాలూకు ఆల్కహాల్ తాగే అలవాటు తాలూకు జీన్ను ఒక ముద్రలే జెనెటిక్ సెంటర్లో ప్రవేశించి ఇతను జన్మ తీసుకుంటాడు సంతానం. అదేం చేస్తుందంటే నిర్ధారణంగా అతనిలో ఉండి అతనికి 30 ఏళ్ళో 40 ఏళ్ళో వచ్చాక చుట్టూ పరిస్థితుల్లో ఆల్కహాల్ ఎవరైనా తాగుతుంటే కొనుక్కుంటుంటే దానికి ఎఫెక్ట్ అయ్యి ఆల్కహాల్ తాగడానికి ఆడపడతాడు. ఇది హెరిడిటరీ థాట్ అన్నమాట. అండర్ ద ఫోర్స్ ఆఫ్ హెరిడిటరీ ద థాట్ మే కమ్ అండ్ యాక్షన్ ఫాలో, వెంటనే యాక్షన్ ఫాలో అవుతుంది. ఇప్పుడు విశ్లేషణ దగ్గర కొంచెం ఇంకా లాస్ట్లో ఇంకోటి ఉంది, 6వది అండర్ ద ఫోర్స్ ఆఫ్ డివినిటీ, భగవశక్తి వలన వచ్చే ఆలోచన ఒకటి ఉంటుంది. అది అందరికీ కాదు, చాలామందికి వస్తుంది. జన్మతః వివేకానందులు లాంటి వాళ్ళు ఏం ఇస్తారంటే, రామకృష్ణ పరమహంస, వివేకానంద ఇలాంటి మహానుభావులు ఉన్నారు కదా, జన్మతః వీళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాల్లో జన్మ తీసుకుంటారు. ఆ జన్మ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే వివేకానందులు లాంటి వాళ్ళకి ఈ 3వ సంవత్సరంలోనే ధ్యానం చేయడం వచ్చేసింది. ఇక్కడ లైట్ కనపడుతూ ఉంటుంది ఆయనకి. అట్లా ఎంతమందో మహానుభావులు ఉన్నారు. పుట్టుకతోనే భగవద్గీత మనకి ఎంతమందినో చెప్తుంది. యోగ భ్రష్టులు అంటే యోగాన్ని నుంచి భ్రష్టమైన వాళ్ళు కాదు, కొంతవరకు యోగ సాధన చేసి ఆ జన్మ తాలించి మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఎక్కడైతే కింద జన్మలో అది ముగించారో అక్కడి నుంచి వీళ్ళ జన్మ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 3 ఏళ్ళకే 5 ఏళ్ళకే ఆయన ధ్యానం చేసేవారు. ఆ రకంగా వచ్చే ఆలోచన మనలాంటి వాళ్ళు ఎవరికైనా కూడా ఆ రామకృష్ణ పరమహంస కానీ వివేకానంద కానీ రమణ మహర్షి కానీ అలాంటి తత్వవేత్తలు మహానుభావులు ఫిలసాఫర్స్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ వచ్చే ఆలోచన ఏంటంటే డివైన్ పవర్, అది ఆధ్యాత్మిక శక్తి. ఆ డివైన్ పవరు పేరెంట్స్ నుంచి వీళ్ళకి సంప్రాప్తించి వస్తుందన్నమాట. అట్లా వచ్చే దాన్ని డివినిటీ వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఆ మంచి ఎవరైతే ఆయన చిన్నప్పటి నుంచి
దేవుడు అంటే ఏంటి, ఉన్నాడా తెలుసుకోవాలి అనే ఒక తపన ఆతృత ఉంది వివేకానందుడికి. అటువంటి ఆతృత ఉంటుంది అట్లా జన్మ తీసుకున్న వాళ్ళకి. వెళ్ళి ఆయన మంచి గురువు వెతుక్కోవడానికి అక్కడికి ఇక్కడికి తిరిగి, బ్రహ్మ సమాజానికి తిరిగి అక్కడికి తిరిగి అన్నీ ఎన్నో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళకి ఆ జన్మలోనే అటువంటి శక్తి ఉంది కాబట్టి ఒక చాలా ఉత్తమమైన గురువు తటస్థిస్తాడు. మంచి గురువును ఆటోమేటిక్గా గురువే వాళ్ళకి దొరుకుతాడు. అటువంటి గురువు దగ్గర దీక్షలు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్గా సాధనలు చేస్తారు, మోక్షాన్ని పొందుతారు, పెద్దవాళ్ళు అవుతారు, గొప్పగా దేశానికి ప్రపంచానికి సేవ చేయగలుగుతారు. అంత ఉత్తమోత్తములైపోయే ఫిలసాఫర్స్ అవడానికి అవకాశాలు డివైన్ పవర్ వల్ల వచ్చే ఆలోచన వల్ల వస్తాయి అని ఇక్కడ మనకి వేదాంత మహర్షి గారు చెప్తున్నారు. ఇన్ని రకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. వీటిని మనం ఆచరించాలా వద్దా అన్నది ఇప్పుడు విశ్లేషణ ఏంటి? ఇప్పుడు డివైన్ పవర్ వల్ల వచ్చిన ఆలోచన బాగానే ఉంది, ఆకలిస్తే అన్నం తినడం బాగానే ఉంది. కానీ కొన్ని ఉంటాయి కదా, చెడ్డ అన్నం తినడం వల్ల వచ్చే కడుపు నొప్పి, యాక్సిడెంట్ అయిన తర్వాత మనం సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. ఇప్పుడు మా ఇంట్లో ఒక కేసు జరుగుతోంది. మా శ్రీనివాస్ వాళ్ళ బంధువులు ఒకళ్ళు ఎపెండిసెక్టమీ చేయించుకున్నాడు, 30 ఏళ్ళ కుర్రాడు. అది ఇన్ఫెక్ట్ అయింది, ఆల్మోస్ట్ ఇప్పుడు అతను డెత్ బెడ్ మీద ఉన్నాడు. ఆ పల్లెటూరులో అక్కడ ఎక్కడో సత్తెనపల్లిలో చేయించుకున్న ఆపరేషన్ ఫెయిల్ అయితే వచ్చి ఇక్కడ ఎన్ఆర్ఐలో పెట్టారు, ఇంకెక్కడో పెట్టారు. 3 ఆసుపత్రులు తిప్పి చివరికి లాభం లేదు తీసుకెళ్ళిపోమంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు. వాళ్ళు ఏదో డ్రైవింగ్ ఉద్యోగం చేసుకుని పేద కుటుంబం వాళ్ళు, లక్షలు ఖర్చు అవుతుంది. ఆ పిల్లవాడు బతుకుతాడని ఆశ ఎవరు చెప్పలేదు, ఏ డాక్టర్ చెప్పలేదు. అటువంటి ఇప్పుడు ఇట్లాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, సరైన వైద్యం చేయించుకోవాలన్న ఆలోచన మనకి ఏదైనా ప్రమాదాలు జరిగినా, హార్ట్ అటాక్ వచ్చినా మనకి ఏంటంటే విచక్షణతో వస్తున్న ఆలోచనలో ఇది ఆచరించాలా అది ఆచరించాలా అనే ఒక విశ్లేషణ అన్నమాట. ఆ విశ్లేషణ చెప్తున్నారు ఇప్పుడు మహర్షులకి. అదేం పెద్ద కష్టమైన ప్రాసెస్ కాదు, అయిపోతుంది. మనకి ఆయన చెప్తుంది ఏంటంటే ఈ విశ్లేషణ చేసిన తర్వాత వద్దు, చెడ్డవి నాకు కీడు చేస్తాయి, నా కుటుంబాన్ని కీడు చేస్తాయి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెరిపేస్తాయి, నా ఆరోగ్యం పాడు చేస్తాయి. కాబట్టి వస్తున్న ఆలోచనని ముద్రలే లోపలికి వెళ్ళిచ్చి మళ్ళీ లేచి పైకి వచ్చి ఆచరణలోకి నేను తేకూడదు, దీన్ని నేను చెరిపేసుకోవాలంటే ఏం చేయాలి అన్న ప్రాసెస్ అన్నమాట ఇది. అది చాలా సూక్ష్మమైన ప్రాసెస్, అది అంత కష్టమైంది కాదు. చేయవలసింది ఏంటంటే వస్తున్న ఆలోచనని క్యాచ్ హోల్డ్ అంటారు, దాన్ని గట్టిగా పట్టి బిగించి అది ఏమిటి అని చూడాలి ముందు. ఏ రకమైన ఆలోచన అయినా అది మనకి హెరిడిటరీ వల్ల వస్తుందా, అంటే వారసత్వం వల్ల వస్తుందా, అలవాటు వల్ల వస్తుందా, వాతావరణ ప్రభావం వల్ల వస్తుందా, లేదా ఇతరుల యొక్క ఆలోచనల ప్రోద్బలం వల్ల వస్తుందా, ఈ 6 రకాలుగా ఏ రకంగా వస్తుంది అన్నది ముందు ఆలోచించుకోవాలి. పట్టుకున్న ముందు ఆలోచనని క్యాచ్ హోల్డ్ చేసి పట్టి ఈ ఆలోచన దేని వల్ల వస్తుంది అన్నది. తర్వాత ఏం చేయాలి, సెకండ్ స్టెప్లో ఈ ఆలోచన నాకు మేలు చేస్తుందా, నేను ఆచరణలో పెడితే ముద్రలే వెళ్ళి లోపలికి వెళ్ళి పైకి మళ్ళీ లేచి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుందా, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి నా ఆకలి తీర్చి నా అవసరాన్ని తీర్చి నాకు అనుకూలంగా ఉంటుందా అని బ్యాలెన్స్గా దాన్ని చూసుకోవాలంటే విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ చేసుకుని ఏ ఆలోచన అయితే మనకి అనారోగ్యాన్ని ఇస్తుందో మైండ్ పవర్ని కూడా పాడు చేస్తాయి కొన్ని ఆలోచనలు. విపరీతమైన ఆలోచన చూస్తే మెంటల్గా కూడా డిప్రెస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ డిప్రెషన్లోకి తీసుకెళ్ళే ఆలోచనలు కనుక మనకు వస్తుంటే ఏం చేయాలి, ఏ ఆలోచన నాకు వద్దు, నేను తీసి పక్కన పెడతాను, దీని అవసరం నాకు లేదు, దీన్ని నేను తొలగించేస్తాను. ఇది ఒక ముద్రలే వెళ్ళి నా జీవధాతు కేంద్రంలో నా ఆత్మలో పడకూడదు. ఒకవేళ పడిపోతుంది, ఆల్రెడీ ఏదో హెరిడిటరీగా వచ్చింది అనుకోండి, హెరిడిటరీగా ఒక అనారోగ్యం వచ్చింది, అది ముద్రలే పడిపోయింది. పడిందాన్ని లేచి పైకి రాకుండా నేనేం చేయాలి, నాకు అనారోగ్యం రాకుండా ఏం చేయాలి. పేరెంట్స్ డయాబెటిక్ అయితే మనం కూడా డయాబెటిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఏం చేయాలి, విశ్లేషించి ఈ ఆలోచనని నేను చెరిపేయాలి, నాకు అనవసరమైన ఆలోచనని, అన్ప్లెజెంట్గా ఉన్నవి అన్ప్లెజరబుల్ ఆలోచనని నేను చెరిపేసేయాలి, ఇవి నాకు వద్దు అనే ఒక నిర్ణయానికి రావాలి. ఏదైతే నాకు మంచి చేస్తుందో, నా చుట్టూ వాళ్ళకి మంచి చేస్తుందో, డివినిటీ ఆలోచన వచ్చింది అనుకోండి, నువ్వు చక్కగా వివేకానంద లాంటి వాళ్ళు సనాతన సాంప్రదాయాన్ని ఈ గురువు దగ్గర దీక్షలు తీసుకుని రామకృష్ణ పరమహంస దగ్గర ప్రాక్టీస్ ఆయన అయిపోయాక దేశ విదేశాలకు వెళ్ళి మన సాంప్రదాయాలంతా ఆయన ఉపన్యాసంగా చేసిపారు. అది ఎంత మంచి ఆలోచన. ఆయన జన్మతః అటువంటి కుటుంబంలో పుట్టి అలా పెరిగి ఈ సాంప్రదాయాన్ని అంతా కూడా అన్ని దేశాలకు ప్రజలకి దేశ విదేశాల్లో ప్రజలకు మన సాంప్రదాయాలను చెప్పింది వివేకానందుడే. అట్లాంటి ఆలోచన వచ్చిందనుకోండి,
ఇప్పుడు ఈ వేదాంత మహర్షి గారి తత్వబోధ ఉంది. ఈ తత్వబోధ మనం విన్నాము, నేర్చుకున్నాము, అనుభవిస్తున్నాము. ఇది బాగుంది. ఇది మరి ఇంకో నలుగురికి చెప్పాలి, వాళ్ళు వినాలి, వాళ్ళు ఆచరించాలి, వాళ్ళు కూడా బాగుపడాలి అనే ఒక సర్వీస్ మైండ్ తీసుకొచ్చే ఆలోచన. ఇలాంటి వాటిని నేను ఉంచుకుంటాను, ఇవి నాకు కావాలి, ఇవి నేను ఉంచుకుంటాను, ఇవి ప్రింట్ అవనిస్తాను, ఈ ముద్దల ద్వారా నేను మంచి కార్యాలు చేస్తాను, ఆరోగ్యంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, నా కుటుంబ సభ్యులందరూ కూడా ఇది చూస్తే ఆనందిస్తారు, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. మనం సంతోషంగా ఉంటే మన కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు, మనం విషాదంగా ఉంటే వాళ్ళు కూడా విషాదంగా ఉంటారు. మన స్నేహితులు అంతే, స్నేహితుల మధ్యలో ఉంటే వాళ్ళు అంతే. కాబట్టి నా స్నేహితులకి, నా కుటుంబ సభ్యులకి, నాకు ఇది మంచిదా కాదా అనే విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకుని చెడ్డవి వద్దు అనుకున్నవన్నీ తీసి పక్కన పెట్టాలి, మంచివి కావాలి అనుకున్న వాటిని ఉంచుకుని ఆచరించాలి. నీకు ఆకలేసింది అనుకో, నువ్వు వెంటనే అన్నం తినాలి. ఆ ఫాస్టింగ్లు ఉంటే ఎట్లా ఉండకూడదు, దానివల్ల కూడా ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఇవి ఉంచుకోవాలి చెడ్డ ఆలోచనలు. ఈ చెడ్డ ఆలోచనలని ఎలా తొలుగుతాయి అంటే మహర్షి గారు మనకు ఒక చిన్న క్లూ ఇస్తున్నారు ఇక్కడ. ఏంటంటే మార్నింగ్ మెడిటేషన్స్ అవి చేస్తారు కొంతమంది, చెయ్యని వాళ్ళు కూడా చెయ్యొచ్చు, పర్వాలేదు. ఈ మెడిటేషన్ అయిపోయిన తర్వాత నేను మొదట్లో చెప్పినట్టు మన మనోవేగ తరంగం ఆల్ఫాలోకి వస్తుంది. బీటా అంటే మన సామాన్య జీవితంలో మనం బ్రెయిన్ బీటాలో ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది. ఇది ఆల్ఫాకి వస్తుంది. ఆల్ఫాకి వచ్చినప్పుడు మెడిటేషన్ పూర్తయిపోయిన తర్వాత ఆ ప్రశాంతమైన మనోవేగ తరంగాలు ఉండి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వద్దు అనుకున్న ఈ ఆలోచన నాకు వస్తుంది, ఇది నాకు మేలు చెయ్యదు, నాకు అనవసరము, దీన్ని ఒక ముద్రలే నేను నా సోలు అనే ఆత్మలోకి తీసుకెళ్ళను, దీన్ని ఇక్కడ ఆపేస్తాను, ఒకవేళ పడింది అనుకో దాన్ని నేను చెరిపేస్తాను. ఎలా చెరుపుతాను? ఎలా చెరపాలంటే నేను భగవశక్తి యొక్క రూపాన్ని, భగవశక్తి తన్మార్పుగా ప్రాణశక్తి ప్రమాణాల రూపంలో నాలో ఉంది, నాలో సూపర్ కాన్షియస్నెస్ స్టేట్ అనే భగవంతుడి యొక్క శక్తి ఒక చిన్న అంశంగా నా ప్రతి ప్రాణశక్తి కణంలోనూ ఉంది. నా లోపల ఉన్న ఈ భగవంతుడు నాకు సహాయకారిగా ఉంటాడు. ఈ భగవశక్తి నేను వద్దు అనుకున్న ఆలోచనని ఎరైజ్ చేసేస్తుంది, ఇది దాన్ని చెరిపేస్తోంది, దీనివల్ల నాకు నష్టం జరుగుతుంది. కాబట్టి భగవంతుడు అనబడే ఆ బ్రహ్మము తప్పకుండా ప్రతి మానవుడిలోనూ ఆ భగవంతుడు ఉన్నాడు, ప్రతి ప్రాణశక్తి కల్వాణంలోనూ ఆ భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఆ శక్తి, ఆ గొప్ప శక్తి, ఆ దైవము, ఆ బ్రహ్మము, ఆ నిరాకార స్వరూపము చిన్న బిందువలే నాలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, నాకు సహాయకారిగా ఉండి నాకు నష్టాన్ని కలిగించి ఆలోచనని నేను ఆచరణలో పెట్టకుండా నన్ను కాపాడుతున్నాడు, ఆచరణ వరకు తీసుకురాకుండా నన్ను కాపాడుతున్నాడు అనే ఒక సత్సంకల్పాన్ని కల్పించుకుని ఆ సంకల్పం ద్వారా మనకు ఉన్నటువంటి ఈ చెడ్డ ఆలోచనని విశ్లేషించి చెరిపేసుకునే అవకాశం మనకి ఏర్పడుతుంది అన్నమాట. ఇది ఎనాలిసిస్ ఆఫ్ థాట్స్ అంటారు, అంటే ఆలోచనల యొక్క విశ్లేషణ. ఇంట్రాస్పెక్షన్ అనే ఒక గొప్ప చాప్టర్ ఉంది వేదాంత మహర్షి గారి దాంట్లో. ఇంట్రాస్పెక్షన్ అంటే మనస్సుని శోధన చేసుకోవడం, మనలో ఉన్నటువంటి చెడు ఏమిటి, మంచి ఏమిటి అన్నవి మనమే ఆలోచించుకుని తర్కించి మన లోపలికి వెళ్ళి మనలో ఉన్న చెడు స్వభావాన్ని చెరుపుకుంటూ వచ్చి పవిత్రత అన్నది మన ఆత్మకి ఏర్పరచుకోవడానికి ఒక 4 శాఖలుగా చెప్తారు ఇంట్రాస్పెక్షన్. అందులో 4 బ్రాంచెస్ ఉన్నాయి. మనం మనలో కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని అనారోగ్యాలు ఉంటాయి, కొన్ని చేతగాని పరిస్థితులు ఉంటాయి. వీటన్నింటిని ఎలా దిద్దుకోవాలి? ఇప్పుడు కోరికలు ఎక్కువగా ఉండడమే తప్పే, కోపం రావడం తప్పే, అట్లాగే ఆలోచనలు ఎక్కువ ఉండడం తప్పే. తర్వాత చింతలు, ఇంట్లో పరిస్థితులు బాగులేవని, అప్పులు పాలయ్యామని, ఇంకా ఇట్లా అప్పులు తీర్చుకోలేకపోయామని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చింతల వల్ల ఆరోగ్యాలు పాడైన వాళ్ళు ఉన్నారు, మరణానికి గురైన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ 4ంటిని కూడా ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ పరిశోధన. ఈ ఆత్మ పరిశోధన వల్ల ఈ 4ంటిని కూడా ఎట్లా సరిదిద్దుకోవాలి? ఎనాలిసిస్ ఆఫ్ థాట్స్ అంటారు, ఆలోచన విశ్లేషణ. న్యూట్రలైజేషన్ ఆఫ్ యాంగర్, కోపాన్ని తటస్థీకరించుకోవడం. తర్వాత రిమూవల్, ఎరాడికేషన్ ఆఫ్ వరీస్. ఈ వరీస్ అన్న చింతలు అసలు ఉండకూడదు, ఒక్కటి కూడా ఉండకూడదు. చింతలు మనని నాశనం చేసిస్తాయి. దాన్ని ఎలా ఎరాడికేట్ చేయాలి? తర్వాత కోరికలు కూడా మితిమీరి ఉండడం వల్ల నష్టం జరుగుతుంది. కోరిక ఒక మితంలో ఉండాలి. ఆ కోరికల్ని ఏం చేయాలి? క్రమబద్ధీకరణ చేయాలి. కొన్ని కోరికలు ఉండాలి, బతకడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి వస్త్రం ఉండాలి, ధనం ఉండాలి, ఉద్యోగం ఉండాలి,
దాన ధర్మాలు చేయమని ఒకటే చెప్తూ ఉంటారు ఆయన. ఆయన ఫిలాసఫీ అంతా కూడా సొసైటీకి సేవ చేయమని. సొసైటీకి సేవ చేయాలంటే ఇంక ధనం ఉండాలి, డబ్బు ఉండాలి, ఊరికే ఎట్లా చేయగలుగుతావు? కాబట్టి మెడిటేషన్ చేసినప్పుడు మొదటి స్టెప్లో మనం భగవంతుని కోరుకునేది ఏంటంటే, నాకు ఆయువు, ఆరోగ్యము, ఆనందము, బ్రహ్మజ్ఞానము, ధనము, సంపాదన, ఆరోగ్య ఐశ్వర్యము ఉండుగాక అని చెప్పుకుంటున్నాం మనం. మొట్టమొదటి బ్లెస్సింగ్ అదే. ఇవన్నీ ఉండాలన్నమాట. వీటికి సంబంధించిన కోరికలు ఉండాలి. నీకు ధ్యానం చేయాలన్న కోరిక ఉండాలి. ఇవి ఉండకూడని కోరికలు ఉంటాయి కొన్ని. వాటి వల్ల మనం పాడైపోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పాడైపోతారు. సంపాదన తక్కువ, ఏదో టీవీ కొనుక్కోవాలి, ఏసీ పెట్టించుకోవాలి అనుకుంటే నీ చిన్న ఉద్యోగానికి అది సమకూరుతుందా? అప్పులు పాలైపోయి బికారం అయిపోతావు కదా. కాబట్టి అది ఏ కోరిక ఉండకూడదు, ఏ కోరిక ఉండాలి అన్నదానికి విశ్లేషణ. ఇలా ఈ 4ంటికి కూడా విశ్లేషణ ఈ ఆత్మ పరిశీలనలో మహర్షి గారు మనకు తెలియజేస్తారు. ఈరోజు మనం కేవలం థాట్స్ ఎనాలిసిస్ ఒకటే నేర్చుకున్నాం, అంటే ఆలోచనలు ఒకటి. ఇంకొకసారి అవకాశాన్ని బట్టి కోరికలు, కోపము కూడా చెప్పుకుందాము. సుఖినో భవంతు. బీ బ్లెస్డ్ బై ద డివైన్.